మై ఛానల్ ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే మా ఇంటి దగ్గర అయితే వినాయకుడిని ఇలా పెట్టారనమాట. వినాయకుడు ఎంత బాగున్నారంటే, ఎంత బుజ్జిగా ఉన్నారంటే అసలు మాటల్లో అయితే చెప్పలేను, చేతల్లో చూపించా మీకు నేను. మీరు కూడా తప్పకుండా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. చాలా బాగున్నారు దేవుడు అయితే. అండ్ ఇది 30 feet ఉంటుంది వినాయకుడి విగ్రహం. 30 feet ఉన్న అలాగే బుజ్జిగా ఉన్నారనమాట. కొంచెం పడుగ్గా లావుగా చాలా బాగుంది, అసలు చాలా ముద్దుగా ఉన్నారు. అసలు లోపలికి అది వెళ్ళిపోదాము. అప్పటికంటే ముందు ఎంట్రన్స్ అది ఎలా పెట్టారో ఏంటి అన్నది చూపిస్తున్నా అనమాట. సో అది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్లో పక్కన మనకి ఇలా ఎంట్రన్స్ అనేది పెట్టారు. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది అసలు. వెంకటేశ్వర స్వామితో ఎంట్రన్స్ అయితే ఉన్నది. సో అలాగే మన లోపలికి వెళ్ళిపోతే ఇలా స్టార్టింగ్లోనే మనకి శివుడు కనిపిస్తున్నారనమాట. సో స్టార్టింగ్లోనే ఇలా శివుడు కనిపించి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వినాయకుడి విగ్రహం చిన్నది పెట్టారనమాట. సో ఫస్ట్ వినాయకుడి విగ్రహం చిన్నదైతే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో అలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మన బుజ్జి వినాయకుడు వచ్చేస్తారనమాట. వినాయకుడు అయితే అబ్బబ్బా ఎంత బాగున్నారో. సాధ్వి అయితే నిజం చెప్తున్నాను, నేను అబద్ధం అయితే చెప్పట్లేదు. మేము వెళ్ళామే కానీ సాధ్వి అయితే స్వామి స్వామి అంటూనే ఉంది. అలాగే మేము బయటికి తీసుకొచ్చేస్తుంటే అక్కడే ఉంటాను అంటూనే ఉన్నదన్నమాట. ఇలా చేత్తో చూపిస్తుంది అక్కడే ఉంటాను అని. నిజం చెప్పాలంటే ఏడ్చింది కూడా రావడానికి. అక్కడే ఉండిపోతానంది. చాలా బాగుంది, మాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడే ఉండిపోవాలని కూడా అనిపించింది నిజానికి. అండ్ లోపల డెకరేషన్ కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఫ్లవర్స్తో అండ్ ఆ డెకరేషన్ ఎంత బాగుందో, ఆ ఆర్కిటెక్చర్, అది లైటింగ్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో. అక్కడ లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అందరూ ఫొటోస్ అందరూ వీడియోస్ తీసుకోవడమే చాలా బాగా అనిపించింది. అండ్ సాధ్వి చూడండి స్వామి 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 అంటూనే ఉంది, దండం పెట్టేసుకుంటుంది. అసలు స్వామి ఐస్ వేయమ్మా, నోస్ ఏది, ఇయర్స్ ఏవి, ఇయర్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి అవన్నీ చెప్పానమాట సాధ్వికి. సో దానివల్ల అక్కడే ఉండిపోవాలనిపించిందో ఏమో కానీ చూడండి దేవుడైతే ఎంత బుజ్జిగా ఉన్నారు కదా. అసలు అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బుజ్జిగా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి 30 feet ఉంటుందంట. సో చాలా బాగున్నారు దేవుడైతే. అండ్ దేవుడి కోసం మనం ఒక చిన్న పాట వేసుకుందాము. బట్ అసలు మీరెవరూ ఇమిటేట్ అయితే చేయొద్దు, నాకు వచ్చినట్లు నేను పాడుతున్నాను. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. థ్యాంక్ యూ. సో చాలా బాగా అనిపించింది నాకు పాడడం కూడా. అండ్ ఇక్కడ విగ్రహాలు చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను. సో అవన్నీ సరౌండింగ్స్లో ఎవరైతే ఇంట్లో చేసుకున్నారో అండ్ షాప్స్లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ తెచ్చి ఈ దేవుడి దగ్గర పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ దేవుడిని ఎప్పుడైతే నిమజ్జనం చేస్తారో అప్పుడే అవన్నిటిని కూడా నిమజ్జనం చేస్తారనమాట వాళ్ళే. అండ్ చేతిలో లడ్డు కూడా ఉన్నది. సో ఆ లడ్డు చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే దేవుడు పెద్దగా ఉన్నారు కాబట్టి. అండ్ దేవుడు అంత పెద్దగా ఉన్నా సరే కళ మాత్రం చాలా బాగుంది. కళ అలా ఉట్టి కొడుతుంది అనమాట. చాలా బాగుంది, కళగా ఉన్నారు. మంచి బుజ్జి ఐస్, అసలు చాలా బాగుంది. ఇయర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. సో అంత మంచిగా దర్శించేసుకున్నాం అనమాట. మేమైతే నైట్ వెళ్ళాము. అలా మంచిగా దర్శించేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసి అండ్ వేరే దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది. అది కూడా టెంపుల్ లాగా అయితే పెట్టారనమాట. సెకండ్ వన్ వచ్చేసి అది కూడా నేను చూపించేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంటి దగ్గర పక్క వీధిలోనే అంటే మా కాలనీలో ఒక విగ్రహం పెట్టారనమాట, ఓన్లీ మా కాలనీ వాళ్ళకి. సో అది కూడా చూపించేస్తాను చూడండి. ఇది టెంపుల్ టైప్ పెట్టారనమాట. అండ్ మేము వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ టపాకాయలు అవన్నీ పేలుస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే అక్కడికి ఎమ్మెల్యేనో లేకపోతే కార్పొరేటరో ఎవరో వచ్చారనమాట.
సో ఆయన వచ్చిన తర్వాత ఇంకా అందరూ బాగా రష్ పెరిగిపోయింది. ఆ ఫోటోగ్రాఫర్స్, మళ్ళీ న్యూస్ ఉంటారు కదా న్యూస్ ఎడిటర్స్, అవందరూ వచ్చేసారనమాట ఆయన కోసం. సో ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే కార్పొరేటరా అనేది తెలీదు. సో మేము లోపలికి వెళ్ళి మంచిగా అయితే దేవుని దర్శించేసుకొని, ఇది మేబీ ఒక 20 to 25 ఫీట్ అయితే ఉంటారనమాట. ఈ విగ్రహం కూడా అసలు చాలా బాగుంది అండ్ చాలా రష్గా ఉంది. అండ్ అందుకని చెప్పి ఇంకా మేము నార్మల్గా దర్శించేసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఇది టెంపుల్ లాగా చాలా బాగుంది, నేను తీసుకెళ్తాను అని చెప్పారు ఆయన. సో తీసుకెళ్లారు. ఆయనకి ఎలా తెలుసు అని అంటే, రోజు అటు సైడ్ నుంచే ఆయన ఆఫీస్ అనమాట. సో ఆఫీస్కి వెళ్ళే దారిలో అలా చూసారనమాట. సో నాకు చూపిద్దాము అని చెప్పేసి తీసుకున్నారు. ఇది చూడండి ఎడ్ల బండిలా ఉంది, కానీ ఎడ్ల బండి కాదు, అది కూడా బాగుంది కదా అని తీసాము. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఇలాగా కోలాటం అది జరిగింది అండ్ మా ఇంటి దగ్గర కాలనీలో పెట్టారని. ఇప్పుడు నేను జూమ్ చేసిన ఆంటీని చూపించాను కదా, సో ఆవిడ మా ఓనర్ ఆంటీ అనమాట. ఆవిడ కూడా మంచిగా డ్యాన్స్ వేశారు. అసలు వాళ్ళ ఎనర్జీకి అయితే చాలా హ్యాండ్స్ ఆఫ్ కొట్టాలి. నేనే అనుకున్నాను నేనే అంత బాగా చేయనేమో, వాళ్ళు అంత బాగా చేశారు, వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అని అనిపించింది. అసలు చాలా బాగా చేశారు అసలు డ్యాన్స్ అది ఇది. అండ్ ఇది మా ఇంటి దగ్గర మా కాలనీలో అనమాట. రోజుకి ఒకటి జరుగుతూ ఉన్నది. మేమైతే నిన్నే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కోలాటం అది జరిగిందంట. ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అది ఉన్నది అని చెప్పారు. ఒకవేళ వెళ్తే గనక తప్పకుండా వీడియో తీసి పెడతాను. అండ్ ఇది వచ్చేసి మంచి బుల్లి వినాయకుడు అనమాట. వినాయక అసలు ఎంత బాగున్నారంటే, చిన్న వినాయకుడే కానీ ఫేస్లో కళ చాలా బాగుంది. అండ్ ఐస్ అయితే రియల్ ఐస్లా ఉన్నాయన్నమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఐస్ చూసి, మున్ను ఐస్ అలాగే ఉన్నాయా అక్కడ కూడా, లేదా ఇక్కడే ఇలా ఉన్నదా అని అడిగాను అనమాట. అంత రియలిస్టిక్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది ఐస్ అయితే మటుకు. అండ్ వీళ్ళు చూడండి, వాళ్ళ ఎనర్జీ చూడండి, వాళ్ళ ఏజ్ చూడండి, అసలు ఆ హ్యాండ్స్ ఆఫ్ అసలు ఒక్కొక్కరికి చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే. అండ్ నాకు కూడా అనిపించింది నేను కూడా అలా నేర్చుకొని వాళ్ళతో చేయొచ్చు అని చెప్పి. అండ్ శారీస్ చూసారా, కొంతమంది మంచిగా ఒకే కలర్ శారీస్ కట్టుకున్నారు. అది వాళ్ళు అలా తీసుకొని కట్టుకున్నారంట. అది నేను అడిగాను, ఇలా మీరందరూ కలిసి తీసుకున్నారా అని చెప్పి. సో అవునని చెప్పారు. చూడండి ఐస్ నేను చెప్పినలాగా సేమ్ రియల్గా చూస్తున్నట్టు లేరా దేవుడు, నిజంగా రియల్గా చూస్తున్నట్టు ఉన్నారు. ఎవరైనా దండం పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా దండం పెట్టేసుకోండి. సో మొత్తం అందరూ రిలాక్సింగ్ మూడ్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, పిల్లలు డ్యాన్సులు వేస్తాము అని చెప్పి గొడవ చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చేశారు కదా, సో పిల్లలు కూడా మేము చేస్తాము అని అంటుంటే, సో పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు డ్యాన్స్ వేశారనమాట. సాంగ్స్ అయితే ఉన్నాయండి, బట్ సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా, సో దానివల్ల సాంగ్స్ పెట్టట్లేదు. లేకపోతే సాంగ్తో పెట్టేదాన్ని. సాంగ్తో పెట్టుంటే ఇంకా చాలా బాగా అనిపించేది చెప్పాలంటే. సో సాంగ్ లేదు కాబట్టి నార్మల్గానే అయిపోయింది. సో సాధ్వి ఏంటంటే, నేను వెళ్ళి ఆడు గెంతులయ్యి అని చెప్తున్నాను అనమాట, డ్యాన్స్ వెయ్యి అని చెప్తున్నాను. సో సాధ్వి అక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే నుంచొని వేస్తుంది. బట్ వీడియో అయిపోయిన తర్వాత ఒక 5 minutes 10 minutes తర్వాత సాధ్వి వెళ్ళి డ్యాన్స్ కూడా వేసింది. మేమైతే ఒక సైడ్ని అలా కూర్చొని ఉన్నామన్నమాట వీడియో అయిపోయిన తర్వాత. ఇప్పుడు సాధ్వి ఏంటంటే కొంచెం కొడుతుంది, క్లాప్స్ కొడుతుంది, డ్యాన్స్, దాని దృష్టిలో అదే డ్యాన్స్ అనమాట. సో వీడియో బాగా అనిపించింది అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే బుజ్జి వినాయకుడు ఏంటి, సెకండ్ చూపించిన వినాయకుడు ఏంటి, ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడు ఏంటి, అందరూ చాలా బాగున్నారు. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఫస్ట్ దానికి మంచి బుజ్జిగా ఉన్నారు వినాయకుడు. అండ్ సెకండ్ దానికి ఆ కార్పొరేటర్ వచ్చి, ఎమ్మెల్యేస్ వచ్చి అలా జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది మరింత స్పెషల్. సో ఇంటి దగ్గర మంచిగా కోలాటం, అదే పెద్దవాళ్ళు వేయడం. ఇదివరకు రోజుల్లో అయితే కోలాటం వాళ్ళని తీసుకొచ్చి వేసేవారు. బట్ ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో, మనకి మనం వేసుకోవడం, అలాగే అందరూ మంచిగా కలిసి ఉండడం, అదంతా చాలా బాగా అనిపించింది నాకు. నేనే మా హస్బెండ్ని తర్వాత రోజు కూడా వెళ్దాం మనం, బాగుంది ఇక్కడ అని అడిగాను అనమాట.
సో వెళ్తాం అనుకుంటా, మేబీ వెళ్తే కనుక వీడియో తీసి పెడతాను తప్పకుండా. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, అలాగే ఇలాంటి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. అండ్ ఆగండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టాటా.